ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. దేవుడి వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు ఏమంటే, నువ్వు ఏ అవసరతలో ఉన్నావో నాకు తెలుసు, ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలుసు, ఏ బాధలో ఉన్నావో నాకు తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలుసు, ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు, ఎందుకు బాధపడుతున్నావో, ఎందుకు దుఃఖిస్తున్నావో నాకు తెలుసు, అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు, నువ్వు ఎక్కడ పడిపోయావో నాకు తెలుసు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు, అన్ని పరిస్థితులు నాకు తెలుసు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యము కలిగి ఉండు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. దేవుని కృపను బట్టి ప్రతిరోజు ప్రార్థన అనే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కూడా చాలా మంది అన్న నా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రతి అవసరతను తెలియజేశారు. ప్రతి ఒక్కరితో కూడా దేవుడైతే ఇదే మాట చెప్తున్నాడు, ఏమంటే మీరు ధైర్యం కలిగి ఉండండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు, నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తారు. నమ్మకుండా అల్ప విశ్వాసంలో ఉంటే మీరు ఖచ్చితంగా కార్యాలు చూడలేరు. కాబట్టి దేవుని పైన అనుకోండి, దేవుని పైన ఆధారపడండి. ఆయన మన తండ్రి, మనల్ని కన్న తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి. ప్రాణం పెట్టినోడు నీ సమస్యలను తీసేయలేడా? ప్రాణం పెట్టినోడు నీ బాధను తీసేయలేడా? ప్రాణం పెట్టినవాడు నీ పరిస్థితులను మార్చలేడా? ప్రాణం పెట్టిన దేవుడు నీకు సహాయం చేయడా? కాబట్టి ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఏ కార్యం చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో, ఆయనే నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఎలా మార్చాలో అలా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.